Good afternoon, my dear students. This is your Subbarao sir, founder and director of Ashok IAS Circle, Ashok Nagar X Roads, Hyderabad. 17 years of teaching experience in civil services and Group 1. So, TGSPSC, Telangana State Public Service Commission. Group 1 మెయిన్స్లో ఉన్న 6 పేపర్లలో మరొక ప్రధానమైనటువంటి పేపరు, ఎక్కువగా స్కోర్ చేయడానికి అవకాశం ఉన్న పేపరు, ఎక్కువ మంది దీని గురించి ఆలోచిస్తున్నటువంటి పేపరు తెలంగాణ ఉద్యమ చరిత్ర. సో ఇది యాక్చువల్గా డిగ్రీ స్థాయిలో కానీ ఇంటర్ స్థాయిలో కానీ ఎక్కడ లేదు. ఎందుకంటే మిగతా సిలబస్ కానీ మనం చూసినట్లయితే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇంటర్ స్థాయిలో, డిగ్రీ స్థాయిలో సిలబస్గా ఉన్నాయి. ఫస్ట్ టైం అని ఏంటంటే గ్రూప్ 1 మెయిన్స్లో ఇవి మనకి తెలంగాణ ఉద్యమ చరిత్ర పేపర్ గ్రూప్ 1, గ్రూప్ 2 మిగతా చిన్న చిన్న ఎగ్జామ్స్లో కూడా పెట్టున్నారు. సో అయితే ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఎగ్జామ్స్లో మీరు బేసిక్స్ అన్ని తరోగా నేర్చుకుని ఉంటారు ఉద్యమ చరిత్రకు సంబంధించి. కాబట్టి ఈ పేపరు ఎకానమీ తర్వాత ఎక్కువగా 100+ స్కోర్ చేయగలిగినటువంటి పేపర్ ఏదంటే ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఫస్ట్లో ఏదైనా ఒక 100+ చేయగలిగినటువంటి అవకాశం ఉన్న పేపర్ ఏదంటే ఎకానమీ. దాని తర్వాత 100+ చేయగలిగినటువంటి అవకాశం ఉన్న పేపర్ ఏదైనా ఉందంటే అది తెలంగాణ ఉద్యమ చరిత్ర పేపర్. సో ఈ పేపర్లో మ్యాక్సిమం మార్క్స్ అయితే వస్తాయి, అందులో అనుమానమే లేదు. యాక్చువల్గా ఈ పేపర్లో మనం ఈ పేపర్ని కానీ కూలంకుషంగా మనం ఈ పేపర్ని కానీ చూస్తే మనకు ఈ పేపర్ నేపథ్యంలో మనకి ఏం తెలుస్తాయంటే, కొంత హిస్టరీ ఉంది తెలంగాణ చరిత్ర, కొంత మనకి ఎకానమీ కనిపిస్తుంది, కొంత జాగ్రఫీ కనిపిస్తుంది, కొంత పాలిటీ ఉంది. ఇందులో ఎకానమీ ఉంది, హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది, పాలిటీ ఉంది. సో మీరు సిలబస్ తరోగా చూడండి, 3 సెక్షన్లో ఇవన్నీ మనకి ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి 1-2 చాప్టర్స్ ఏంటంటే మనకి కొంచెం కంప్లీట్గా మనకి మూమెంట్ మీద 2009 నుంచి మూమెంట్ మీద ఫోకస్ చేయడం జరిగింది. సో రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్ కానీ మనం చూసినట్లయితే కాస్త హిస్టరీ, ఎకానమీ, పాలిటీ కి రిలవెంట్గా ఉన్నటువంటి పేపర్సే ఉన్నాయి. కాబట్టి దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. చక్కగా 10 మార్క్స్ కాబట్టి 10 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి హాయిగా ఒక పేజీకి బోత్ సైడ్ రాస్తే, అంటే 2 పేజెస్ రాస్తే సరిపోతుంది. ఇంకెక్కడైనా క్వశ్చన్ ఎక్కువగా ఉన్నప్పుడు 3 పేజెస్ రాయాలి. సో దీనికి డైరెక్ట్గా రాస్తే సరిపోతుంది, పాయింట్స్ వైజ్గా డైరెక్ట్గా రాసేయచ్చు. దీనికి ఇంట్రడక్షను లేకపోతే ఇంకేదేదో మనం ఫ్లో చార్ట్స్ ఏం రాయకపోయినా పర్లేదు, కానీ డైరెక్ట్గా మీరు పేరాల రూపంలో కానీ డైరెక్ట్గా రాసినా కానీ మీకు ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. మరి ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర కూడా మీ సర్వీసెస్లో, అంటే మీకు గ్రూప్ 1 సర్వీస్లో మిమ్మల్ని టాప్ ర్యాంకుకు తీసుకెళ్లే పేపర్లో ఇదొకటి. ఎక్కువ మంది దీని గురించి ఆలోచిస్తారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర కోచింగ్ ఉందా సార్, టెస్ట్ సిరీస్ ఉన్నాయా, ఉద్యమ చరిత్రకు మెటీరియల్ ఏముంది అని అంటారు. సో కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితమైనటువంటి మెటీరియల్ కూడా ఈ పేపర్కి అందుబాటులో లేదు. నిజం చెప్పాలంటే ఏవో కొన్ని పుస్తకాలు మాత్రమే ఉన్నాయి, కానీ దీనికి ఎగ్జాక్ట్గా ఇదని మనం కూడా మెటీరియల్ లేదు. అందువల్ల మీరు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ పేపర్కి. మీరే ఓన్గా నోట్స్ రాసుకోవడం, లేదా ఏదన్నా మెంటర్షిప్ లాంటి గైడ్లైన్స్ తీసుకోవడం కూడా చేయొచ్చు మీరు. మరి ఈ పేపర్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? ఈ పేపర్లో మనం క్వశ్చన్స్ కానీ చూసినట్లయితే మ్యాక్సిమం మనం ఈ పేపర్లో క్వశ్చన్స్ కానీ చూసినట్లయితే మ్యాక్సిమం డైరెక్ట్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్న పేపర్ ఇది, డైరెక్ట్గా. సో ఇక్కడ మేము చాప్టర్ 1 మేము తయారు చేసినటువంటి, మా ఇన్స్టిట్యూట్ తయారు చేసినటువంటి తెలంగాణ మూమెంట్ పేపర్ 1లో పేపర్లో చాప్టర్ 1కి సంబంధించి ఒక 10 క్వశ్చన్స్ మీకు ఎలా వస్తాయో మీకు ఎగ్జాంపుల్గా, మోడల్గా మీకు తెలుస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. తెలంగాణ ఉద్యమం యొక్క చారిత్రక నేపథ్యాన్ని గురించి క్లుప్తంగా రాయండి. మనకి 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్, తెలంగాణ మూమెంట్ జరగడానికి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం ఏంటి? ఇది మనంగా చూసిన నిజాం పరిపాలన నుంచి, నిజాం పరిపాలన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి
హైదరాబాద్ స్టేట్లో ఏర్పడినటువంటి సంఘటనలు, తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏర్పడినటువంటి సంఘటనలు, ఇలా చారిత్రక నేపథ్యం ఏ విధంగా అసలు తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డాయి అనే అంశాన్ని మీరు పాయింట్స్ వైజ్గా రాసినా సరిపోదు. రెండవ క్వశ్చన్ చూడండి, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ యొక్క భౌగోళిక అంశాల గురించి ఒక లఘు టీకా రాయండి. లఘు టీకా అంటే ఒక షార్ట్ నోట్స్ అనమాట. ఒక షార్ట్ నోట్స్ రాయండి. ఇది మొత్తం కూడా కంప్లీట్గా సిలబస్ బేస్ చేసుకుని చాప్టర్ వైజ్గా క్వశ్చన్స్. ఇలా మీరు చాప్టర్ వైజ్గా క్వశ్చన్స్ రాస్తేనే ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో మనకి చాయిస్ లేదు కాబట్టి ఇచ్చిన క్వశ్చన్లలో రాయాలి. మనం ఇచ్చిన క్వశ్చన్లలో రాయాలంటే ఏం చేయాలి? మనం చాప్టర్ వైజ్గా టెస్ట్ సిరీస్ రాయాలి. కాబట్టి హైదరాబాద్ రాష్ట్రంలో అంటే 1956, 1949 మధ్యలో ఏర్పడినటువంటి హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ యొక్క భౌగోళిక అంశాలు, జియోగ్రఫికల్ ఫీచర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఇన్ హైదరాబాద్ స్టేట్, తెలంగాణ ఇన్ హైదరాబాద్ స్టేట్. జియోగ్రఫికల్ బౌండరీస్ ఏంటి, జియోగ్రఫికల్ కండిషన్స్ ఏంటి, భౌగోళిక అంశాలు ఏంటి అనేది ఇది ఒక క్వశ్చన్. ఈ ఒకటి కూడా మనం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత మూడవ క్వశ్చన్ చూడండి, మనకి తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం యొక్క సాంఘిక సాంస్కృతిక అంశాలను గురించి రాయండి. సో హైదరాబాద్ స్టేట్లో అంటే మనం 1956 ఉమ్మడి రాష్ట్రం ఏర్పడడానికి ముందు, తర్వాత నిజాం అంటే ఆపరేషన్ పోలోకి జరిగిన తర్వాత మధ్యకాలంలో మనకి హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడటం, బూర్గుల రామకృష్ణారావు గారు దీనికి ముఖ్యమంత్రిగా వ్యవహరించడం జరిగింది. ఈ కాలంలో ఉన్నటువంటి సాంఘిక సాంస్కృతిక అంశాల గురించి రాయండి. హిస్టారికల్ అండ్ కల్చరల్ థింగ్స్ బిట్వీన్ హైదరాబాద్ స్టేట్ అండ్ నిజాం రూల్ అనమాట. అంటే హైదరాబాద్ స్టేట్, ఓకే, సోషల్ అండ్ కల్చరల్ ఇష్యూస్ ఇన్ హైదరాబాద్ స్టేట్, అది క్వశ్చన్ అనమాట. హైదరాబాద్ రాష్ట్రంలో జరిగినటువంటి సాంఘిక సాంస్కృతిక అంశాలు. సాంఘిక అంశాలు అంటే మన సోషల్ లైఫ్ అనమాట. ఆ కాలంలో ఉన్నటువంటి సాంఘిక పరిస్థితులు ఏంటి, సమాజం ఎలా ఉంది, విద్య ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది, ప్రజలు జీవన విధానం ఏ విధంగా ఉంది, ప్రజలు ఆ అంశాల గురించి రాయాలి. సాంస్కృతిక అంశాలు అంటే ఆ కాలంలో మనం పండగలు, పబ్బాలు, అదేవిధంగా ఆ కాలం నాటి నృత్యాలు, ఆ కాలం నాటి కళలు, సాహిత్యం, ఇవన్నమాట. కళలు, సాహిత్యం, వాస్తుశిల్పం సాంస్కృతిక అంశాలు. అంటే సాంఘిక అంశాలు అంటే ఆనాటి సాంఘిక పరిస్థితులు, ప్రజలు ఎలా ఉన్నారు, కుల వ్యవస్థ ఏ విధంగా ఉంది, నాటి ప్రజల యొక్క ప్రధానమైనటువంటి సామాజిక జీవన శైలి ఎలాంటిది, అలాంటి అంశాల గురించి మీరు ఇందులో రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఒక షార్ట్ క్వశ్చన్, ఇది కూడా అన్ని షార్ట్ క్వశ్చన్సే వస్తాయి మనకి. ఎందుకంటే ఇచ్చిన క్వశ్చన్ ఖచ్చితంగా రాయాల్సి ఉంది మన తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో. అందుకని మనం ఖచ్చితంగా చాప్టర్ వైజ్గా టెస్టులు రాస్తేనే మనం సక్సెస్ అవుతాం, లేకపోతే ఇంపాసిబుల్ అనమాట. నెక్స్ట్ చూడండి, హైదరాబాద్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులపై సమగ్రంగా ఒక విశ్లేషణ చేయండి. ఎకనమిక్ కండిషన్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్ అంటే గివ్ ద అనాలిసిస్ ఆన్ ఎకనమిక్ కండిషన్స్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ స్టేట్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల మీద మనకి ఒక వ్యాసం రాయమంటున్నారు. ఆర్థిక పరిస్థితులు అంటే ఎకనమిక్ కండిషన్స్ మీద ఒకటి రాయమంటున్నారు. తర్వాత చూడండి, తెలంగాణ ఐదవ క్వశ్చన్ చూడండి, తెలంగాణ మాండలికం భాషపై ఒక లఘు టీకా రాయండి. ఇక్కడ మాండలికం అంటే ఏంటంటే, తెలంగాణ మాండలికం అంటే తెలంగాణలో మాట్లాడేటువంటి ప్రాంతీయ భాషని మాండలికం అంటారు. అంటే మన ఉత్తర తెలంగాణలో ఒక భాష, దక్షిణ తెలంగాణలో ఒక భాష, మధ్య హైదరాబాద్లో ఒక భాష, ఇట్లా మాండలికాలు డిఫరెంట్గా ఉంటాయి. సో తెలంగాణ మాండలికం ఎక్కువ ఆయా ప్రాంతాల్లో ఎలా ఉంది, ఏ ప్రాంతాల్లో ఏ పదాలను ఎలా ఉచ్చరిస్తారు, అంటే ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది, ఇంగ్లీష్లో లోకల్ డైలెక్ట్స్ అంటారు. ఓకే, ఒక చిన్న లఘు టీకా రాయటం, రైట్ షార్ట్ నోట్స్ ఆన్ లోకల్ డైలెక్ట్స్ ఇన్ తెలంగాణ లాంగ్వేజ్, తెలంగాణ భాషపై మాండలికం రాయటం. ఆ మాండలికాలు ఎలా ఉంటాయి, ఎలా పలుకుతాం, ఎలా ఉచ్చరిస్తాం, ఉత్తర తెలంగాణలో ఎలా, దక్షిణ తెలంగాణలో ఎలా, మధ్య తెలంగాణలో ఎలా అనేది మనం రాయాల్సి ఉంటుంది. ఇది కూడా షార్ట్ నోట్స్. తర్వాత చూడండి, తెలంగాణలో ప్రాంతీయం అంటే లోకల్గా ప్రసిద్ధి చెందినటువంటి కళలు, హస్తకళలు గురించి రాయండి. కళలు, క్రాఫ్ట్స్ అనమాట, హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, కళలు, హస్తకళలు అంటే ఇక్కడ ఉన్నటువంటి చేనేత పరిశ్రమలు కానీ, లేకపోతే ఇతర మన ఉదాహరణ గేటు కొప్పాక బొమ్మలు కానీ, లేకపోతే ఇలాంటి మనం అక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి, ఇప్పుడు మనకి గోల్కొండ ప్రాంతంలో ఉన్నటువంటి గాజులు, కప్పులు, అదేవిధంగా ఇలాంటి హస్తకళలు అనమాట. ఓకే,
సో ఇలాంటి హ్యాండీక్రాఫ్ట్స్ గురించి మనం రాయాలి. మీరు పాయింట్ వైజ్‌గా రాసినా పర్లేదు. ఒక 10 పాయింట్స్ రాసినా పర్లేదు. ఇప్పుడు ప్రసిద్ధ కళలు అని పెట్టి కొన్ని రాయటం. ఈ కళల్లోనే మనకి నృత్యాలొస్తాయి. తర్వాత మనకున్నటువంటి ఇప్పుడు మనకి బతుకమ్మ ఇలాంటి పండగల గురించి రాయొచ్చు కళల్లో. అదేవిధంగా మనకు అప్పటికి ప్రాంతీయంగా ఉన్నటువంటి అప్పటి కళలు మనకి తోలుబొమ్మలాటలు, తర్వాత ఇలాంటి కళల గురించి కూడా మనం రాయొచ్చు అనమాట. హస్తకళల గురించి. హ్యాండీక్రాఫ్ట్స్ ఏంటి? ఈ ప్రాంతంలో తయారయ్యే వస్తువులేంటి? బొమ్మలేంటి? లేకపోతే ఇతరితర వస్తువుల గురించి మనం పాయింట్ వైజ్‌గా అయినా రాయొచ్చు, ఎట్లయినా రాయొచ్చు అనమాట. 2 పార్ట్‌లుగా చేసుకొని రాయండి. తర్వాత చూడండి, తెలంగాణ జాతరలు, పండుగలపై ఒక సమగ్ర వ్యాసం రాయండి. తెలంగాణలో ఉన్నటువంటి జాతరలు ఏంటి? ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర కానీ, ఇతర బతుకమ్మ, లేకపోతే మనకి ఇతర పండుగలు ఉన్నాయి కదా, బతుకమ్మ పండుగ, తర్వాత ఇతర పండుగలు, జాతరలు, సమ్మక్క సారక్క జాతరలు, ఇలాంటి జాతరల మీద ఒక సమగ్రంగా ఒక వ్యాసం రాయండి. అంటే బ్రీఫ్గా వీటన్నిటి గురించి. జాతరలకు ఒక సబ్ హెడ్లైన్ పెట్టుకోవాలి. అదేవిధంగా పండుగలపై ఒక సబ్ హెడ్లైన్ పెట్టుకొని మనం రాయొచ్చు. తర్వాత చూడండి, మల్కీయేతర నిబంధనల గురించి రాయండి. ముల్కీయేతర నిబంధనల గురించి. లోకల్ అండ్ నాన్ లోకల్ గురించి రాయండి అని చెప్తారు. అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటికి ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి పెద్ద మనుషుల ఒప్పందం, ఇతర ఒప్పందాల ప్రకారం ముల్కీ, నాన్ ముల్కీ, అంటే లోకల్, నాన్ లోకల్ అనేటువంటి నిబంధనలు కొన్ని జరిగాయి కాబట్టి దాని ప్రకారం ఏముందో రాయండి. తర్వాత 1948 నుంచి 52 మధ్య కాలంలో ఉన్నటువంటి ముల్కీ నిబంధనల ఉల్లంఘన, దాని యొక్క పర్యవసనాలు. ఆ ముల్కీ ఆంధ్ర పరిపాలనలో అంటే 52 మధ్యకాలంలో 48 నుంచి 52 మధ్యకాలంలో అక్కడ జరిగినటువంటి ఆ ఉల్లంఘన గురించి ఒక పర్యవసనాల గురించి ఒక వ్యాసం రాయమంటున్నాం. తర్వాత 1948లో భారత యూనియన్లో హైదరాబాద్ ఏర్పడినటువంటి విధానం గురించి క్రమ పద్ధతిలో రాయండి. సో ఆపరేషన్ పోలో గురించి రాయండి అని చెప్పి మనం చెప్తాం. చూడండి, క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవన్నీ యాక్చువల్గా మనకు తెలంగాణ హిస్టరీలు ఇవన్నీ ఉన్నాయి. మనకి తెలంగాణ చరిత్ర సంస్కృతి అనే పేపర్లో, మనం ఇండియన్ హిస్టరీ పేపర్లో ఇంకో పార్ట్ అయినటువంటి తెలంగాణ చరిత్రలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ చాప్టర్ అంతా కూడా మనకి తెలంగాణ హిస్టరీ మీదే నడుస్తుంది. కాబట్టి మనం ఇలా ఈ 10 క్వశ్చన్లు రాయటం వల్ల, ఇప్పుడు మా దగ్గర టెస్ట్ సిరీస్లో మీరు ఈ 10 క్వశ్చన్స్ రాయటం వల్ల ఇంకొక 10 క్వశ్చన్లకు ఆన్సర్ రాయగలుగుతారు. ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ కంప్లీట్గా ఈ చాప్టర్ 1కి సంబంధించి మీకు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మెయిన్స్ ఎగ్జామ్లో మీరు రాయగలుగుతారు. అప్పుడు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇలాగని చేస్తే టాప్ ర్యాంక్ వస్తుంది అనమాట. అందుకు నేను పదే మిమ్మల్ని టెస్ట్ సిరీస్ రాయండి. ఎలా రాయాలి? ఇప్పుడు మీరు రాస్తే కదా మీకు తెలిసేది ఎలా రాసేది, ఏముంది, ఏం రాయాలి, ఏం రాయకూడదు, ఎట్లా రాయాలని చెప్పేది. ఓకే ఫ్రెండ్స్, సో కాబట్టి మీరు చక్కగా ఇట్లా మేము ప్రతి చాప్టర్ వైజ్గా ఆల్ పేపర్స్కి చాప్టర్ వైజ్గా టెస్టులు పెడతాం. చాప్టర్ వైజ్గా టెస్టులు మిమ్మల్ని దగ్గర పెట్టుకొని కరెక్షన్ చేయడం జరుగుతుంది. మీరు ఎలా రాయాలి, ఏం రాయకూడదు, ఏం రాయాలి అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. దానివల్ల మీకు ఒక 14 వీక్స్ షెడ్యూల్ ఇస్తాం మేము. 14 వీక్స్ షెడ్యూల్ అంటే అప్ టు ఎగ్జామ్ వరకు ఉంటుంది ఆ షెడ్యూల్. ఈ షెడ్యూల్ కానీ కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా టాప్ ర్యాంక్ వస్తుంది మీకు. గ్రూప్ 1లో డెప్యూటీ కలెక్టర్లే అవుతారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో దీన్ని మీరు ఆన్లైన్లో కూడా రాసుకోవచ్చు, యాజ్ యూజువల్గా ఆఫ్లైన్లో కూడా రాయొచ్చు. ఓకే, టెస్ట్ సిరీస్ అన్నిటికీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. మెంటర్షిప్ ఇస్తాం. మెంటర్షిప్ అంటే ఇప్పుడు మీకు ఎట్లా అయితే ఇంత డీటెయిల్గా చెప్తున్నాం, అట్లా మీకు ఒక్కొక్క చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి, మీరు ఎలా చదవాలి, దాన్ని ఎలా రాయాలి, దాని ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇట్లా మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. దాంతో మీకు చాలా చాలా ఈజీగా అవుతుంది గ్రూప్ 1. ఓకే ఫ్రెండ్స్, సో కాబట్టి ఈ సదవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. గ్రూప్ 1 అందరూ సక్సెస్ అవుతారు ఇలా చేస్తే. మీరు గ్రూప్ 1 అందరూ సక్సెస్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.